హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ ప్రోటోకాల్లో మైనింగ్ ద్వారా ఎర్న్ చేసుకున్నటువంటి ఓవర్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎక్స్చేంజ్కి ఏ విధంగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి డిపాజిట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మొదటగా మీ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఓవర్ఫ్లెక్స్ అని టైప్ చేసి అప్లికేషన్ని అప్డేట్ చేసుకోండి. సో అప్లికేషన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, హౌ మచ్ కెన్ ఐ ఎర్న్ అనేటటువంటి ఒక లైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లాక్ కలర్లో. సో ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ రెండు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మీరు అగ్రీ చేయండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో ఒక 40 సెకండ్స్ పాటు ఒక వీడియో అనేది ప్లే అవుతుందండి. సో ఆ వీడియో ప్లే అయ్యి ఇలా ఆగిపోతుంది. సో అది ప్లే అవ్వడానికి అట్లీస్ట్ మనకి కంప్లీట్ అవ్వడానికి 40 సెకండ్స్ టైం అనేది పడుతుందండి. 40 సెకండ్స్ తర్వాత ఇక్కడ చూడండి, చెక్ యువర్ ఎయిర్ డ్రాప్ నవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్గా మీకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూపించేసి ఇక్కడ మీరు ఎర్న్ చేసుకున్నది నాకైతే 58 టోకెన్స్ అయితే వచ్చాయండి. మీకు ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ క్లియర్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్ అనేది 0 అని ఉంది చూడండి. సో మీరు దీనికోసం ఏం చేయాలంటే అప్డేట్ చేసుకోవడానికి యాప్ని 1కి 2 సార్లు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మేబీ ఇక్కడ మై బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో 2-3 సార్లు రీఫ్రెష్ చేశానండి. తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసి ఓపెన్ చేశాను, అయినా కానీ ఇక్కడ మై బ్యాలెన్స్ అనేది 0 అనేది చూపిస్తుంది. స్టిల్ నో ప్రాబ్లం. ఇక్కడ క్లెయిమ్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ క్లెయిమ్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అక్కడేమైనా ఇండికేషన్ వస్తుందేమో చూద్దాం. సో ఇక్కడ డ్యూ టు ది హై వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇట్ మే టేక్ ఫ్యూ అవర్స్ టు రిసీవ్. సో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుండడం వల్ల, ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కొన్ని గంటల పాటు టైం అనేది పడుతుంది మీ టోకెన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవ్వడానికి అని అయితే వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ ఈ పేజ్ని చూద్దాం. సో 1 అవర్ తర్వాత నాకు ఇక్కడ నేను ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయ్యిందండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని బింగెక్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. అక్కడ అడ్రస్ అనేదాన్ని పేస్ట్ చేయమంటున్నాం. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే బింగెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలండి మొదటగా. సో బింగెక్స్ ఎక్స్చేంజ్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బింగెక్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, మళ్ళీ ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత సెర్చ్లో OVER ఓవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ అని వచ్చింది చూడండి, ఈ ఓవర్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది చూడండి, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత తిరిగి ఓవర్ఫ్లెక్స్కి వచ్చేసి ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూజ్ అసెట్ ఓవర్ టోకెన్ అని వచ్చింది. సో దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ అనేది పంపించాలనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు. సో నేను ఇక్కడ నా దగ్గర టోటల్ అమౌంట్ 58.484446 ఉందండి. సో టోటల్ అమౌంట్ నేను టైప్ చేశాను. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ అనేసి అడుగుతున్నారు అనమాట.
సో గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సైడ్ టు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని పడి ఇక్కడ మనకు ఓవర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ అనేది అయిపోయాయి అనమాట. సో ఈరోజు ఈవినింగ్ లిస్టింగ్ ఉందండి ఓవర్ టోకెన్ది. సో ఆ లిస్టింగ్ అయ్యేలోపు మనకు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బింగెక్స్ ఎక్స్చేంజ్కి వస్తాయన్నమాట. సో ఒకవేళ ఇది క్రియేట్ చేసే ప్రాసెస్లో కొంతమందికి ఏంటి అంటే బింగెక్స్లో కొన్నిసార్లు మీకు ఈ ఓవర్ టోకెన్ ఇక్కడ గెట్ అడ్రస్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఓవర్ టోకెన్లో ఓవర్ అని టైప్ చేసిన తర్వాత ఆ గెట్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఓవర్ ప్రోటోకాల్ యొక్క టోకెన్ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. దాన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మీరు ఓవర్ ఫ్లెక్స్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాలి. సో ఇంతేనండి మీ ఓవర్ టోకెన్స్ని మీ బింగెక్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.